మళ్ళీ శౌచ అనే సూత్రం చెప్తారు. కాబట్టి ఈ శౌచ అనే సూత్రం చేతనే అక్కడ ఉపదా దీర్ఘం అండి. రికార్డింగ్ స్టార్ట్ చేయండి. సందేహాలు ఉంటే మనం అడగచ్చండి ఎవరైనా. అలాగేనండి. ఏమైనా సందేహాలు ఏమైనా ఉంటే అడగచ్చండి, లేదంటే పైకి వెళ్దాం ప్రార్థన చేసి. నిన్న గురువు గారు సూత్రం గురించి చెప్పారండి. నిన్న మీరు చెప్పింది అది ఒకవేళ ఈ సూత్రం ట్రై చేయమని అన్నారు. నేను పెట్టాను కదా. అవునండి, అది దాని గురించే చెప్తున్నామండి. నేను ఇప్పుడే వచ్చాను, నాకు తెలియదు. అదేనండి, సర్వనామ స్థానే ఉపదా దీర్ఘం అని చెప్పాము. కానీ ఆ ఉపదా దీర్ఘం అనేది ఇక్కడ ప్రకృతంలో రాదనమాట. మీరు మీ దగ్గర అష్టాధ్యాయి పుస్తకం ఉంటే మీరు ఇన్హన్ పూషార్యంనాం షౌ అనే ఒక సూత్రం ఉంది చూడండి. ఇన్హన్ అంటే నిన్న గురువు గారు చెప్పారు, మళ్ళీ ఇది చెప్పక్కర్లేదేమో నేను అనుకోవడం. ఇది క్లియర్ గా ఉందంటే దీన్ని మనం చూడొద్దండి, పై విషయంలోకి వెళ్దాం. లేదంటే ఇదే చూద్దాం. ఇన్హన్ పూషార్యంనాం షౌ అని 6వ అధ్యాయం 4వ పాదంలో 12వ సూత్రం చూడండి. 12 తర్వాత 13 శౌచ అని ఉందండి లఘు సిద్ధాంత 9లో. శౌచ అని కూడా దాని కింద 6, 4, 13 దాని కంటిన్యూషన్ ఇచ్చారండి. అవునండి, ఈ ఇన్హన్ పూషార్యంనాం షౌ అనే సూత్రం ఏమో నియమాన్ని చెప్తుంది అనమాట. ఇన్నంతాలకి హన్నంతాలకి పూషన్నంతాలకి ఇన్హన్ పూషన్ అర్యమన్ శబ్దములకు ఉపదకు సంబుద్ధి భిన్నమగు సుపరమగునప్పుడు దీర్ఘం వచ్చును. అదండి, ఈ సూత్రంలోనే షౌ అని చెప్పారు కదండి, అది దానికి అర్థం ఏమిటంటే? షౌ అనే షౌ అంటే షీ అనే ఒక ఆదేశం చెప్పారండి. ఆ షీ అనే ఆదేశం అండి. అవును, షీ సర్వనామ స్థానే, అది కదా? అవునండి, అవునండి. అంటే ప్రథమ బహువచనంలో అన్నమాట ఈ షీ అనే ఆదేశం వస్తుంది. ఈ చషోషి అని ప్రథమ బహువచనంలోను ద్వితీయ బహువచనంలోని షీ అనే ఆదేశం వస్తుంది అన్నమాట. ఆ ఆదేశాన్ని ఇక్కడ అంటే ఈ సూత్రానికి రాజలక్ష్మి గారు, మీరు కాకుండా మనం సంస్కృతంలో అంటే సూత్రాలకి అర్థం ఎలా చెప్పాలి అని సొంతంగా ఆలోచిస్తే మీరు చెప్పొచ్చండి. అంత పెద్ద కష్టమైన విషయం ఏం కాదు అది. మనం సూత్రంలో విచారం చేయడం అనేది కష్టం, కానీ ఆ సూత్రార్థాన్ని సామాన్యంగా చెప్పడం అనేది సులభమే. మీరు ఏం చేయాలంటే ఈ ఇన్హన్ పూషార్యంనాం షౌ అనే సూత్రంలోకి ఏది అనువృత్తిగా వస్తుంది అని చూడండి. ఏది అనువృత్తిగా వస్తుంది అని చూసినట్లయితే మీరు ఆ సూత్రార్థాన్ని ఈజీగా మీ అంతటి మీరు సొంతంగా చెప్పచ్చు. తెలుగు పుస్తకం మీద అంటే ఆధారపడి ఏమవుతుందంటే ఎప్పుడు పుస్తక ఆధారం ఉండిపోతుంది అనమాట. ఈ ఇన్హన్ పూషార్యంనాం షౌ అనే సూత్రంలోకి సర్వనామ స్థానే అసంబుద్ధం అనేది దాని నుండి అసంబుద్ధం సర్వనామ స్థానేది అనువృత్తిగా వస్తుంది అనమాట. అప్పుడు అర్థం ఏమైంది? అన్నటువంటి సర్వనామ స్థానం పరంగా ఉంటే అని. ఆ సర్వనామ స్థానే అనేది సప్తమ్యంతంలో ఉంది కాబట్టి సర్వనామ స్థానం పరంగా ఉంటే అని అర్థం వచ్చింది. అంటే అది పరంగా ఉంటే పూర్వటువంటి వీటికి హన్ అంటే ఇన్నంతాలకి హన్నంతాలకి పూషన్ అనే దానికి అర్యమన్ అనే దానికి వీటి యొక్క ఉపధకి ఏంటి షీ అనేదండి. అంటే ఇక్కడ అంటే సర్వనామ స్థానం అయినట్టు ఇక్కడ షీ అనేది పరంగా ఉన్నప్పుడు వస్తుంది అనండి. అసంబుద్ధో సర్వనామ స్థానే అన్నమాట. సంబుద్ధి కానటువంటి సర్వనామ స్థానమైనటువంటి ఈ షీ అనేది పరంగా ఉన్నట్లయితే అనండి. ఇక్కడ ఒక్క నిమిషం అండి, ఇక్కడ అనువృత్తి ఏమొచ్చిందని ఒకసారి చూద్దాము. నామస్థానే అది పూర్తిగా రాలేదండి. ఇక్కడికి కేవలం ఇక్కడికి అనువృత్తి ఏమొచ్చింది? ఈ అసంబుద్ధం అనేది అనువృత్తిగా వచ్చింది, దీర్ఘ అనేది అనువృత్తిగా వచ్చిందండి.
అలాగే నహ అనేది ఒక షష్ట్యంతమైనటువంటి పదం అనువృత్తిగా వచ్చింది. అప్పుడు అసంబుద్ధౌ అంటే సంబుద్ధి కానటువంటి అని. ఈ సంబుద్ధి కానటువంటిది ఏంటి అంటే ఈ షి అనేది ఇక్కడికి అన్వయిస్తుంది అనమాట. అంటే సంబుద్ధి కానటువంటి షి అనేది పరంగా ఉంటే అని. సంబుద్ధి షి అనేది సంబుద్ధిగా ఎప్పుడూ లేదు కాబట్టి మన ప్రకృతంలో అది అవసరం లేదు. షి అనేది పరంగా ఉన్నట్లయితే నకారాంతమైనటువంటి ఈ ఇన్ను హన్ను మొదలైనటువంటి వాటికి వాటిల్లో ఉండేటటువంటి ఉపధావర్ణానికి ఇవి నకారాంతాలుగా ఉండాలి. వీటి యొక్క వర్ణాలు అయినటువంటి ఇకారానికి హన్ను అనే దగ్గర ఆకారానికి వాటికి దీర్ఘం వస్తుంది అని. ఇప్పుడు ప్రకృతంలో గ్రామ గమిన్ అనే దగ్గర గమిన్ అనేది ఇన్నంతం అవడం వలన ఇక్కడ సర్వనామ స్థానం లేదు కాబట్టి, అంటే షీ అనేది లేదు కాబట్టి ఇక్కడ ఈ సూత్రం చేత దీర్ఘం రావట్లే. గ్రామ గమిన్ను సు అనేది రాకపోతూ ఉంటే, ఎందుకంటే ఇక్కడ సర్వనామ స్థానం లేదు కదా, షీ అనేది పరంగా ఉన్నట్లయితే వస్తుంది అన్నారు. ఇక్కడ షీ అనేది పరంగా లేదు కాబట్టి రావట్లేదు. షీ అనేది పరంగా ఉండాలని. షీ అంటే జస్యశో షిహి అనే సూత్రం చేత వచ్చినటువంటి ఆదేశం అన్నమాట. అది ఇక్కడ పరంగా లేదు కాబట్టి రాకపోతూ ఉంటే మళ్ళీ తర్వాత సూత్రం చెప్తున్నారు శౌచ అని. సు అనే ప్రత్యయం పరంగా ఉన్నప్పుడు కూడా ఈ ఇన్నంతాలకి వాటికి ఉపదా దీర్ఘం వస్తుంది అని. ఉపదా దీర్ఘము సులోపము నలోపము గ్రామగమి అని అయిందండి ఆ రూపం. తర్వాత ఇంకెవరికైనా సందేహాలు ఉంటే చూద్దామండి, లేదంటే పైకి వెళ్దాం. రాజేష్ గారు జస్సోహోసిహి అనేది సూత్రం నెంబర్ చెప్పగలుగుతారా? మీరు హలంత పుంలింగ ప్రకరణంలోకి 7:1:20 అండి. 7వ అధ్యాయం మొదటి పాదం 20వ సూత్రం చూడండి. ఓకేనండి. లఘు సిద్ధాంత కౌముది హలంత ప్రకరణంలో చూడండి, ఈ సూత్రాలన్నీ అక్కడే వెంటనే ఉన్నాయి. ఓకే ఓకే. ఇవి శబ్దాధికారం సూత్రాలండి. అంటే అందుకని మనకి ప్రకృతంలో అవసరం లేదని నిన్న మనం వీటిని అంత శ్రద్ధ పెట్టలేదు. ఏంటంటే మన లక్ష్యం ప్రస్తుతానికి సమాసాలు కాబట్టి ఈ శబ్దాధికార ప్రక్రియని మనం అంత స్పష్టంగా చూడలేదు. అదే బాధిషు కార్యేషు అని సామాన్యంగా చెప్పేస్తాం. అంటే అలా చెప్తే మనకి పైన తొందరగా వెళ్తుందండి. మనం మళ్ళీ చెప్పిన సూత్రాలనే మళ్ళీ చెప్తూ ఉంటే మనకి కొంచెం ఆలస్యం అవుతుంది అనే ఉద్దేశంతో నేను అలా వెళ్లాల్సి వచ్చింది. మనం తర్వాత ఉదాహరణలోకి వెళ్దామండి. ప్రార్థన చేయలేదు, ప్రార్థన చేసి మొదలు పెడదామండి. ఓం నమః పాణిని కాత్యాయన పతంజలిభ్య శబ్ద విద్యా సంప్రదాయ కర్తృభ్య పరమ ఋషిభ్యో నమో మహద్భ్యో మునిభ్యో గురుభ్య ఏనాక్షరమామ్నాయ అధిగమ్య మహేశ్వరాత్ కృత్స్నం వ్యాకరణం ప్రోక్తం తస్మై పాణినయే నమః. ఏన ధౌతా గిరః పుంసాం విమలై శబ్దవారిభిః తమశ్చాజ్ఞానజం భిన్నం తస్మై పాణినయే నమః. వాక్యకారం వరరుచిం భాష్యకారం పతంజలిం పాణినిం సూత్రకారం చ ప్రణతోస్మి మునిత్రయం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిన్న ఈ ద్వితీయాశ్రితాతీత అనే సూత్రంలో శ్రితాదిషు గమ్యాదీనాం ఉపసంఖ్యానం అనే వార్తికంలో ఉన్నామండి. ఆ వార్తికంలో ఒక ఉదాహరణ చూసాము, గ్రామం గమి గ్రామగమి అని. అలాగే గ్రామం గామి గ్రామగామి అని కూడా అవుతుంది. ఇక్కడ గ్రామగామి అనే సమస్త పదము, గ్రామం గామి అనేది లౌకిక విగ్రహవాక్యము. ఇంకా ప్రక్రియ అంతా ఇంతకు ముందు చూసినట్లుగానే ఉంటుంది. ఎవరైనా చెప్తారండి? ప్రభాకర్ రాజు గారు రాలేదండి, ఆయన ఇవాళ మొదలు పెడతా అన్నారు. నవీన్ గారు చెప్తారా అండి? ప్రయత్నం గ్రామగమి కదండి. గ్రామగామి అనండి. గ్రామం గామి గ్రామగామి అని. గ్రామము గామి
అలౌకిక విగ్రహవాక్యం గ్రామ అం గామిన్ సు. గామిన్ సు అనండి. గామిన్ సు. ఇది గమ్యాదీనాం ఉపసంఖ్యానం అనే వాటికంతో ఇది ద్వితీయాంతమైన గ్రామం శబ్దానికి గామిన్ సమాసమైన సమాసం ఇలాగ చెప్పాలి. హరియో ఇప్పుడు వాటికంతోనే చెప్పాలి. వార్తికంతో కాదండి, ఈ వార్తికం యొక్క సహకారం చేత సూత్రంతోనే. గమ్యాదీని నాం ఉపసంఖ్యానం అనే వాటికంతో ద్వితీయ స్థితాతీత పతీత గతాత్య ప్రాప్త పన్నై అనేన సూత్రేణ చతుర్థ సంజ్ఞా కృతతీత సమాసశ్చ ఇత్యనేన సూత్రేణ ప్రాతిపదిక సంజ్ఞ సుపోధాతు ప్రాతిపదికయోః ఇత్యనేన సూత్రేణ సుప్ లుక్ గ్రామ గామిన్. ఇప్పుడు ప్రథమ నిర్దిష్టం సమాస పూర్వస్య అనే గ్రామ శబ్దానికి ప్రథమ నిర్దిష్టము ఉపసర్జన సంజ్ఞ. ఉపసర్జన పూర్వం అని ఇత్యనేన సూత్రేణ గ్రామాన్ని పూర్వం నిపాతనం చేయగా ఇప్పుడు ఇక్కడ స్వౌజసమౌచష్టాభ్యాం నిన్న అది చెప్పారు కదండి, ఒకటి మర్చిపోయాను. విశిష్టాది కార్యాలు చేసుకోమని చెప్పారు కదా. అదే ఆ కార్యము చేయగా దీనికి గ్రామ గమీన్ అవుతుంది. ఇంకోటి ఇది ఇందులో మళ్ళీ దీర్ఘము సర్వనామ స్థానేశ్చ సంబుద్ధ్యో దాంతోనే దీర్ఘం వస్తుంది. నవీన్ గారు, మీరు విశిష్టాత్ శుభాదిషు కార్యేషు కృతేషు అని చెప్పినప్పుడు ఇంక ఇవేమి చెప్పక్కర్లేదండి. అంటే సుప్రత్యయం వచ్చిన తర్వాత ఈ ఉపదా దీర్ఘము సులోపము నలోపము అన్ని వస్తాయి అన్నమాట. మనం వాటిని అన్నింటినీ ఇక్కడ ఒక వాక్యం చేత సామాన్యంగా చూపిస్తున్నాం కాబట్టి ఇంకా అవి చెప్పక్కర్లేదు. అవి చెప్పినట్లయితే ఇంకా ఈ వాక్యం చెప్పక్కర్లేదు. గ్రామగామీన్ అనే రూపం ఇత్యాది రూపం సిద్ధించి. దాని తర్వాత అండి ఈ అన్నం బుభుక్షు అనండి. ఎవరు చెప్తారండి? వరలక్ష్మి గారు చెప్తారండి. వరలక్ష్మి గారు. మహోదయ, నేను ఈ మధ్యలో వినలేదు మహోదయ, రేపు చెప్తానండి. నేను ఎవరండి? మాటలు బ్రేక్ అవుతుంది. మిమ్మల్ని మీరు నన్ను అడిగారా? భ్రమర గారు వినిపిస్తుందండి ఇప్పుడు? అది బ్రహ్మాజీ గారిని అడుగుతున్నారా? బ్రహ్మాజీ గారు మీరు చెప్పేసేయండి. గారు అని అన్నానండి, ఎవరైనా చెప్పచ్చండి. సరే అండి. బ్రహ్మాజీ గారు బ్రహ్మాజీ చెప్తున్నానండి. అన్నం బుభుక్షు అనేది లౌకిక విగ్రహ వాక్యం అండి. దీనికి అలౌకిక విగ్రహ వాక్యము, దీనికి కూడా అన్నం అనండి. అన్న అం బుభుక్షు అన్న అం
బుభుక్షు సు అండి మ్మ్. అంతేనండి. ఆ, ఆ. ఇది అలౌకిక విగ్రహ వాక్యం అండి. ఇప్పుడు నిమిషం అండి. శ్రుతాదిషు గమ్యాదీనాం ఉపసంఖ్యానం అనే అదే వార్తికం. అనే వార్తికము వలన ద్వితీయ స్థిత అదే సూత్రము వార్తికం యొక్క సహకారం చేత అని చెప్పండి. ఈ ఈ వార్తికం వార్తికం యొక్క సహకారం చేత ద్వితీయ శ్రితాతీత మొదలైన సూత్రం చేత ద్వితీయ తత్పురుష సమాసం కాగా, సరే, శ్రుతాదిషు గమ్యాదీనాం ఉపసంఖ్యానం ఈ వార్తికం యొక్క సహకారం చేత ఇప్పుడు ద్వితీయ శ్రితాతీత పతిత గతాత్యస్త ప్రాప్తాపన్నై ఈ సూత్రం అనే సూత్రం చేత ద్వితీయ అదే ఈ సూత్రంలో వచ్చే పదాల వల్ల ద్వితీయ తత్పురుష సమాస సంజ్ఞలాగా కృత్తద్ధిత సమాసాశ్చ అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ, తర్వాత సుపోధాతు ప్రాతిపదికయో అనే సూత్రం చేత ఈ సుప్లకి లుక్ చేయగా ఇప్పుడు ఇప్పుడు అన్న బుభుక్షు అని ఉండగా ఇప్పుడు ప్రథమా నిర్దిష్టం సమాసోపసర్జనం అనే సూత్రం చేత అన్న శబ్దానికి ఉపసర్జన సంజ్ఞ చేయగా ఉపసర్జనం పూర్వం అనే సూత్రం చేత పూర్వ నిపాత చేయగా ఇప్పుడు అంటే అన్న బుభుక్షు ఇప్పుడు దీనికి ఇప్పుడు సౌజ సమోట్ అవన్నీ చెప్పొద్దన్నారు కదా. సరే, విశిష్టాత్ శుభాధికార్యేషు కృతేషు ఇది అన్న బుభుక్షు ఇత్యాది రూపం సిద్ధ్యతి. రూపాణి సిద్ధ్యంతి. 21 రూపాలు వస్తాయి కాబట్టి అనాలండి. లేదంటే ఇత్యాది అనుకోండి, రూపం ఇత్యాది రూపం సిద్ధ్యతి. అది మీ వివక్షను అనుసరించి బ్రహ్మాజీ గారు. సార్ మళ్ళీ అన్నబుభుక్షు ఇత్యాదీని రూప అన్నబుభుక్షు ఇత్యాది అది వచనం మీ వివక్షాధీనం అన్నమాట. వినిపించిందండి? అదే మీ వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుందండి. మీరు మధ్య మధ్యలో బ్రేక్ అవుతా ఉందండి. అంటే రాజేష్ గారు చెప్తున్నది ఏంటంటే ఇత్యాదిని రూపాన్ని సిద్ధ్యంతి అని చెప్పి అన్ని వస్తాయని చెప్పచ్చు. ఒకటే రూపం సిద్ధ్యతి అని చెప్పేసి అది ఒకటి కూడా పుల్లింగం చెప్పాలి. మన పుల్లింగం సూత్రం చెప్తాం కదా, పుల్లింగం వస్తుంది అది చెప్పలేదు. చెప్పాలి కదా, చెప్పి విశిష్టాది చెప్తే సరిపోతుంది. పరవలింగం ద్వంద్వ తత్పురుషయో అనే సూత్రము చేత ఇప్పుడు పరపదము పుల్లింగం అవుడితే ఈ సమస్త పదం కూడా పుల్లింగమే అవును. అందుకని పుల్లింగ వివక్షతతో విశిష్టాధికార్యాలు అని చెప్పేసి ఇప్పుడు సమస్త పదము అన్నబుభుక్షు అనే రూపం సిద్ధించింది. 2:4:26 సమస్త పదం అన్నబుభుక్షు కదండి. అన్నబుభుక్షు విసర్గ ఉంటుంది చూడండి. అదే నా అన్నబుభుక్షు బుభుక్షు. రాజేష్ గారు బయటకు వెళ్ళారు అనుకుంటా. నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. అదే అండి, కొంచెం మాట కట్ అవుతుంది మధ్యలో. ఏకవచనం ద్వివచనం బహువచనం కూడా వస్తాయి కదా. అన్ని వస్తాయి సమస్త పదానికి ప్రథమ ద్వితీయ అన్ని వస్తాయి. సప్తవిభక్తులు వస్తాయి. అన్ని
అంటే ఉకారాంత ఇది శబ్దం లాగే అన్న వచ్చేస్తుంది. బుబుచ్చు అన్నది ఉకారాంత శబ్దం కింద ఉంది కదా, అన్ని అదే ఉకారాంత శబ్దం కింద వస్తుంది. ఉకారాంత పుల్లింగ శబ్దం లాగా వస్తుంది. అన్న బుభుక్షు అన్న బుభుక్షు అన్న బుభుక్షవ ప్రథమ ఏకవచనం. గురు శబ్దం లాగా అంతేనండి. అవునండి, అవునండి. గురు గురు గురువు గురువః. గురు గురువః అనే అంతే అలాగే వస్తుంది. ఒక చిన్న మార్పు అండి. ఇక్కడ అన్న బుభుక్షు అని ఇవ్వలేదు కాశికలో. ఉదాహరణ బోధనం బుభుక్షు అని ఇచ్చారు. మిగిలిన పుస్తకాల్లో అన్న బుభుక్షు అని ఉందండి. నేను అదే ఉదాహరణ గుర్తు రావడం వల్ల అదే చెప్పాను. ఇక్కడ కాశికలో అయితే బోధనం బుభుక్షు అర్థభేదం లేదు, క్రియాభేదం లేదు. రాజేష్ గారు ఇక్కడ పైన ఓదనం బుభుక్షు అని ఇచ్చారు, కానీ కింద పేరాల మళ్ళీ లాస్ట్ లో అన్నం బుభుక్షు కూడా ఇచ్చారండి. రెండు ఇచ్చారు. ఓదన బుభుక్షు ఇచ్చారు, అన్నం కూడా ఇచ్చారు. అన్న బుభుక్షు మీరు ఇంకా అక్కడ చూసి చెప్తున్నారేమో అనుకున్నామండి. అది ఉంది, ఇది ఉందండి కింద పేరాల మళ్ళీ. అలాగేనండి. మనకి ప్రక్రియలో భేదం లేదు, అర్థంలో కూడా భేదం ఏమీ లేదు. తెలుగులో అర్థం రాసినప్పుడు చివరిలో ఇది కూడా ఇచ్చారనమాట. గ్రామం గామి గ్రామగామి అన్నం బుభుక్షు అన్న బుభుక్షు అని ఇది కూడా ఇచ్చారు. ఇది కూడా ఉంది. రెండు రూపాలు ఉంటాయండి, అన్న బుభుక్షుకు తర్వాత అన్న బుభుక్షుకు 2 రూపాలు ఉంటాయండి. ఒకటే రూపము సమస్తపదమండి. లౌకిక విగ్రహవాక్యం, సమస్త పదమేమో అన్న బుభుక్షు అండి. అదే అంతే కదండి. పావనేశ్వరి గారు, ఈ సూత్రం చేత వచ్చే సమాసం వికల్పం కాబట్టి అన్న సమాసం వచ్చినట్లయితే సమాసం రాని పక్షంలో అభావ పక్షంలో విగ్రహవాక్యం కూడా ఉంటుంది. రెండు ఉంటాయి వికల్పం కాబట్టి. ఇక ఎక్కడైతే నిత్య సమాసం అది ఏంటంటే అండి, మనం గురువు గారికి మాట్లాడడానికి అవకాశం ఇవ్వం. అంటే ఎవరు మనకు చెప్తున్నారు వాళ్ళకంటే ముందు మనం చెప్పేస్తున్నాం. ఇప్పుడు మనకి ఎక్కడ వికల్పం అని చెప్పాడండి? ఉపసంఖ్యానం అంటాం వలన మనకి వికల్పం అని ఎక్కడ చెప్పారండి? విభాష అని అప్పటి నుంచి అనుమతిగా వస్తుంది కదండి. విభాష, మహావిభాష, మహావిభాష అనుకున్నాం కదా. అధికారంలో ఉంది కదా, అంటే ఇక్కడ ప్రస్తుతం లేదు అది. ఓకేనా, దానిలోనే ఉంది కదండి. అనువృత్తి కింద వస్తుంది అంటే మరి ఎప్పుడు వస్తుంది కదండి. అదే అదే అధికారంలో ఉంది. అర్థమైందండి. మనం తర్వాత సూత్రంలోకి వెళ్తున్నామండి. మనకి ఆ తర్వాత సూత్రం స్వయం తేన అనండి. స్వయం తేన ఒకసారి సూత్రం చూద్దాము. ఏతద్ అవ్యయం ఆత్మన ఇత్యస్య అర్థే వర్తతే. అంటే స్వయం అనే అవ్యయము ఆత్మన తనతో అనే అర్థమందు ఉన్నది. తస్య ద్వితీయయా సహ సంబంధో నోపపద్యతే. అంటే అక్కడ అర్థం ఆత్మన అని ఉండడం వలన తృతీయ అర్థమే ఉంటుంది కానీ ద్వితీయ అర్థం అక్కడ ఉండదు. కాబట్టి ద్వితీయ విభక్తి అక్కడ సంబంధించదు అనండి. తృతీయ విభక్తి ఆత్మన అని చెప్పడం వల్ల తృతీయార్థం ఉండడం వల్ల తృతీయ విభక్తి ఉంటుంది కానీ ద్వితీయ విభక్తి అక్కడ ఉండదు. కాబట్టి ద్వితీయ సహ సంబంధ నోపపద్యతే అంటున్నారు. అంటే పూర్వసూత్రంలో ద్వితీయ శ్రుతాతీత అనే దగ్గర ద్వితీయ అనే పదం ఉన్నది. ఆ పదం ఇక్కడికి అనువృత్తిగా రావట్లేదు అని చెప్తున్నారు అనమాట. వస్తుతః అది దీని తర్వాత సూత్రాల్లోకి వెళ్తోంది కాబట్టి దీనిలో కూడా అనువృత్తిగా రావాలి. అంటే ఇక్కడ దానికి అనువృత్తి వచ్చినా కూడా ప్రయోజనం లేదనమాట. ఎందుకంటే ఆత్మన అనే అర్థం చెప్పడం వల్ల స్వయం అనేది తృతీయాంతంలో ఉన్నటువంటి అవ్యయంగా ఉంటుంది కానీ, అంటే తృతీయ అర్థాన్ని చెప్పేటటువంటి అవ్యయంగా ఉంటుంది కానీ అక్కడ ద్వితీయ విభక్తి అనేది సంబంధించదు. కాబట్టి ఆ ద్వితీయ అనే పదము ఈ సూత్రంలోకి అనువృత్తి వచ్చినా ఇక్కడ దాని యొక్క ప్రయోజనం ఏమీ లేదు అనండి. ఉత్తర సూత్రాల్లో ఉండే పదాలతో ఇది సంబంధిస్తుంది అనండి. ద్వితీయాగ్రహణం ఉత్తరార్థం అనువర్తతే. ఉత్తరార్థం అనువర్తతే అంటే ఉత్తర సూత్రాల్లో దీనికి అవసరం ఉన్నది కాబట్టి అక్కడ ఉంది. అదే ఉత్తరార్థం అనువర్తతే అని ఇక్కడ చెప్పడం వల్ల ఇక్కడ ఉండేదానికి ప్రయోజనం ఏమీ లేదు. ఉత్తర
సూత్రాల్లోకి వెళ్ళాలి అంటే ఇక్కడి నుంచే వెళ్ళాలి అనే ఉద్దేశంలో ఇక్కడ కూడా అనువృత్తి వస్తుంది. ఇక్కడ అనువృత్తి వచ్చినా కూడా అక్కడ దాంతో అన్వయం అనేది లేదు అనండి. అందరికి అర్థమైందండి? సూత్రంలో స్వయం తేనా అండి లేదా కాంగ్ తేనా ఇక్కడ ఏదో ఇచ్చారు. స్వయం ఇచ్చే తేనా అంటే తా అనే ప్రత్యయం అనమాట. ఇక్కడ తా అనే ప్రత్యయం ఉంది. ఇక్కడ తా అనే ప్రత్యయం, ఈ తా అనేది ప్రత్యయం కాబట్టి, అవునండి, అనేది ప్రత్యయం కాబట్టి పరిభాష చేత ప్రత్యయాంతము అనే అర్థం ఉంటుంది. స్వయం శబ్దం తానే ప్రత్యయంతో సంసించినప్పుడు వస్తుంది. స్వయం అనేటటువంటి ఒక అవ్యయము తప్రత్యాంతమైనటువంటి దానితో సమాసాన్ని పొందుతుంది. ఒకసారి సూత్రార్థం ఒకసారి చూద్దామండి. ఇక్కడ చెప్పినట్టుగా స్వయం ఇత్యేతత్ సుబంతం అంటే స్వయం అనేటటువంటి సుబంతము తాంతేన సమస్యతే అంటే తప్రత్యయం అంతంగా ఉన్నటువంటి దాని చేత అంటే తప్రత్యయ ప్రకృతిక సుబంతేన అన్నమాట, దాంతో సమాసాన్ని పొందుతుంది. తత్పురుషస్య సమాసో భవతి, ఆ సమాసం తత్పురుష అనే పేరును కూడా పొందుతుంది. దానికి ఉదాహరణ స్వయం ధౌతౌ పాదౌ అనండి. అంటే స్వయం ధౌతౌ అంటే స్వయంగా ధౌతౌ ప్రక్షాళితములయ్యాయి అన్నమాట. ఏంటి ప్రక్షాళితములయ్యాయి అంటే పాదములు. ఇక్కడ స్వయం అనేదేమో ఒక సుబంతమైనటువంటి అవ్యయము, అంటే ప్రథమాంతంలో ఉన్నటువంటి అవ్యయము. ఇది ధౌత అనే పదంతో సమాసాన్ని పొందుతుంది అనండి. అర్థమైందండి? స్వయం ధౌతో సమస్త ఇక్కడ సమాసం ఎందుకు చెప్పాలి? ఇంకా పాదం అనేది ఏంటంటే ఏంటి ఆ ధౌతములైనవి, ఆ ప్రక్షాళితములైనవి ఏమిటి అంటే పాదములు అన్నమాట. పదానికి ఇక్కడ సమాసం లేదు. స్వయం అనే దానికి అనే దాంతో సమాసం అండి. అంటే ఇప్పుడు లౌకిక విగ్రహ వాక్యం స్వయం సు ధౌత ఔ అని చెప్పాలండి. స్వయం సు ధౌత ఔ. ఈ స్వయం తేన అనే సూత్రం చేత సమాస సంజ్ఞ అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ ద్వితీయ విభక్తి లేకపోయినా కూడా సూత్రంలోకి ద్వితీయ అనేది అనువృత్తిగా ఉన్నది, కానీ దానికి ఇక్కడ ప్రయోజనం లేదు, ఉత్తర సూత్రాల్లో ప్రయోజనం ఉంది అని చెప్పామండి. కాబట్టి ఇక్కడ ద్వితీయ అనేది అనువృత్తిగా వచ్చింది అన్నట్లయితే ద్వితీయ తత్పురుష సమాసము అని చెప్పాలండి. కాబట్టి ద్వితీయ తత్పురుష సమాస సంజ్ఞ ప్రాతిపదిక సంజ్ఞ సుబ్లుక్కు స్వయము ధౌత అనేది. పాదం అనేది ద్వివచనంలో ఉన్నది కాబట్టి సమస్త పదం కంటే కూడా ద్వివచన ప్రత్యయం వస్తుంది. అంటే దానికంటే ముందు పర్వలింగం ద్వంద్వ తత్పురుషం అని పుంలింగం వచ్చి దాని తర్వాత ఔ ప్రత్యయం వస్తుంది, స్వయం ధౌతౌ అనే ఉంటుందండి. సమస్త పదం మనకి స్వయం అక్కడ ద్వితీయ వ్యక్తి ఉండదండి. స్వయం స్వయం అమ్మ తీసుకోరా? కాదండి, ఎందుకంటే ద్వితీయ అనేది ఇక్కడ సంభవించదు అని చెప్పాం కదా. ఎందుకని? తనంతట తనుగా అంటే కాళ్ళు కడగబడ్డాయి అనమాట. అంటే నదీ జల ప్రవాహంలో ఎక్కడైనా అటువైపు వెళ్తున్నప్పుడు ఆ జలం చేత కాళ్ళు తనంతట తనే కడగబడ్డాయి, ప్రక్షాళితములు అయ్యాయి అని ఉంది. అంటే ఇక్కడ ఏంటి? తనంతట తానుగా అని చెప్పడం వల్ల ఇది అక్కడ కర్మ కాదు. ఈ స్వయం అనేది కర్మగా లేదు. మిగిలిన ఉదాహరణల్లో గ్రామం గవి, అన్నం బుభుక్షు మొదలైన అన్ని చోట్ల ఈ అన్నాది పదాలు కర్మలుగా ఉన్నాయి. ఇక్కడ ఈ స్వయం అనే పదం కర్మ కాదు. అందుకనే ఈయన మొదట్లో కాశికాకారులు ఆత్మనా ఇత్యర్థే వర్తతే అని చెప్పారు. స్వయం అనే అవ్యయము ఆత్మనా అనే అర్థంలో ఉన్నది, అంటే తనంతట తనే అన్నమాట. ఆ అర్థంలో ఉన్నది కాబట్టి ఇక్కడ ఇది కర్మ కాదు. కర్మ కాకపోవడం వల్ల ఇక్కడ విభక్తి అనేది లేదు. ఇది అవ్యయం కాబట్టి దీనికి ప్రథమా విభక్తే ఉంటుందండి, ద్వితీయ విభక్తి ఉండదు అవ్యయానికి. కాబట్టి ఇక్కడ మనం లౌకిక విగ్రహ వాక్యం చెప్తున్నప్పుడు స్వయం సు ధౌత ఔ అనే చెప్పాలండి. స్వయం అవ్యయం తీసుకున్నారా? సమాసం ద్వితీయ తత్పురుషే కదండి. వాళ్ళని
అవునండి, ద్వితీయ తత్పురుషుడు. అవునండి. ఇప్పుడు మనకి విగ్రహవాక్యం లో స్వయం సు దౌతో అవు అన్నాడు. అంటే సంహిత అంటే అదేంటి కాల వ్యవధానం ఏమీ లేకుండా మీది కట్ అయిపోతుందండి, మధ్యలో మధ్యలో అస్సలు వినపడట్లే రాజేష్ గారు. ఇప్పుడు వినపడట్లే. అని కాల వ్యవధానం కూడా ఉండదు అనమాట. ఐకపద్యం అంటే ఒకే పదం అవుతుంది అని, ఐకపద్యం ఉంటుంది, అలాగే ఐకస్వర్యం ఉంటుంది అంట. సమాసం రావడం వల్ల వచ్చేటటువంటి ప్రయోజనాలు ఈ ఐకపద్యము ఐకస్వర్యము అన్నమాట. ఎక్కడైతే సమాసం ఉంటుందో ఆ సమాసం ఉన్నదంతా కూడా ఎప్పుడు ఒకే పదంలాగా అది ఉచ్చరించబడాలి. అంటే మధ్యలో ఎక్కడా కూడా కాల వ్యవధానం ఉండకూడదు అని. కాబట్టి సమాసం ఉంటే స్వయం ధౌతౌ అని ఉంటుంది, సమాసం లేకపోతే స్వయం. ఇక్కడ మకారానికి స్వయం ధౌతౌ అనే దగ్గర మకారానికి మళ్ళీ అనుస్వార పరసవర్ణాలు స్వయం ధౌతౌ సమస్త పదంలో. సమస్త పదం లేదు అన్నప్పుడు అక్కడ కూడా అనుస్వార పరసవర్ణాలు ఉంటాయి. అవి రెండు చెప్పాలండి. అందరికి అర్థమైందండి? శక్తి లేక ఏమైనా సందేహం? రాజేష్ గారు, మీ మాటలు కట్ అవుతున్నాయి, వాళ్ళు ఎవరో మ్యూట్ చేసుకోకుండా ఇంట్లో మాటలన్నీ వినిపిస్తున్నాయి. ఎంత గందరగోళంగా ఉన్నాయి. ఇక్కడ సమాసస్య అనే సూత్రం చేత సమాసాలకు విధింపబడిన అంతోదాత్త స్వరం వస్తుంది అని ఏంటంటే అంతోదాత్తం అంటే ఏంటి? వాడు ఏం చేశాడంటే ఇప్పుడు మనం ఇక్కడ స్వరాలతోటి అనుదాత్త ఉదాత్త మాధవి గారు ఎవరో కొంచెం మ్యూట్ చేసుకోండి మీ మైక్ ని. ఆవిడ మైక్ నేను మ్యూట్ చేస్తుంటే మ్యూట్ కావట్లేదు ఎందుకో. డాక్టర్ మాధవి గారు, అమ్మ మీరు మ్యూట్ చేద్దామన్నా నా వల్ల కావట్లేదు, దయచేసి మీరే మ్యూట్ చేసుకుని ఇంట్లో మాటలు మాట్లాడుకోండి ప్లీజ్, క్లాస్ డిస్టర్బ్ అవుతోంది. వెళ్ళిపోయారండి. ఇక్కడ ప్రభాకర్ రాజు గారు, మీ ప్రశ్న ఏంటండి? ఇందాక ఇద్దరు ముగ్గురు ప్రశ్న అడిగారు, దాంతో నాకు ఎవరి ప్రశ్నకి సమాధానం చెప్పాలని తెలియలేదు. అంతే, ఇక్కడ చివరిలో అంతేకాక సమాసస్య అనే సూత్రం చేత సమాసాలకు విధింపబడిన అంతోదాత్త స్వరం వస్తుంది అని చెప్తున్నారు. అవునండి, అంటే ఇది ఇప్పుడు సమాసం చేసినా సమాసం చెయ్యకపోయినా ఒకటే రూపం ఉంది అంటే సమాసం చేయడం వల్ల ప్రయోజనం ఏంటి అంటే ఆ ప్రయోజనం చూపిస్తున్నారండి. అంటే సమాసం దేనికైతే ఉంటుందో దానికి సమాస స్వరం వస్తుంది అనమాట. సమాస స్వరం ఏంటంటే సామాన్యంగా అంతోదాత్తం. సమాసస్య అంటే సమాస పదాల్లో అన్ని చోట్ల కూడా అంత్య వర్ణము అంత్య అచ్చు ఉదాత్తంగా ఉంటుంది అని చెప్తారు. అంత్య అచ్చు ఉదాత్తం అవుతుంది అని సమాసం ఆ స్వరం అధికంగా ఉంటుంది సమాసం ఉంటే. సమాసం లేకపోతే బొమ్మను ఊరికే పుట్టిగుండు రెండు పేజెస్ మంచిగా అయినా ఎందుకు అది ఎట్లుంటదంటే ఉన్న మనం కంటిన్యూ చేద్దామండి. అయ్యా రాజేష్ గారు, ఇక మీకు డాక్టర్ మాధవ్ గారు ఇబ్బంది ఉండదు, ఆవిడ తీసుకెళ్లి వెయిటింగ్ రూమ్ లో పెట్టా. ఇక రాలేరు, నేను రిపీట్ చేస్తే కానీ రాలేరు. మీ ఆలోచన బాగుంది గురువు గారు. వెయిటింగ్ రూమ్. మనం పైకి వెళ్దామండి. ఒకసారి ఇక్కడ రూపం చెప్పలేదు. ఇక్కడ చిన్న డౌట్ అండి, ఆ డౌట్ కాదు, ఇందాక మీ వాయిస్ కట్ అయిందండి, బ్రేక్ అయింది. ఇక్కడ ఒక వాక్యాన్ని చెప్పారు, నాకు అది కొంచెం క్లియర్ గా చెప్పరా? ఏకపద్యము అని ఒక దానికి డెఫినేషన్ చెప్పారు మీరు. ఎక్కడైతే సమాసంగా ఉచ్చరించినప్పుడు అంటూ ఏదో ఒక వాక్యం చెప్పారు, మీ వాయిస్ బ్రేక్ అయిపోయింది. అంటే సమాసం ఎప్పుడైతే చెప్తామో అప్పుడు మనం కాలం అంటే ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం ఒకలాగే చెప్పాలి అని అండి. సంహితతో చెప్పాలి. సమాసం చెప్తే సంహితతో చెప్పాలి, వాక్యం చెప్పినట్లయితే సంహిత ఉండక్కర్లేదు. ఏకపద్యం అంటారండి దాన్ని. ఏకపద్యం అంటే ఒకే పదం అన్నమాట.
ఓ అదే అండి, అక్కడ నాకు అర్థం కాలేదు. ఇక్కడ పైన వస్తుందండి, కాశికాకారులు మూలంలోనే వివరిస్తారు. ఇక్కడ స్వయం ధౌతౌ పాదౌ అనే ఉదాహరణ చూపించి స్వయం విలీనం ఆద్యం అని ఇంకొక ఉదాహరణ చూపించిన తర్వాత ఐకపద్యం ఐకస్వర్యంచ సమాసత్వాద్ భవతి అని చెప్పారు చూడండి. అంటే ఇక్కడ సమాసం రావడం వల్ల రూపంలో మనకి భేదం ఏమీ లేదు. సమాసం వచ్చినా సమాసం రాకపోయినా ఒకటే రూపం ఉంటుంది. కానీ సమాసం చేయడం వల్ల ప్రయోజనం ఏంటి అంటే, సమాసం వచ్చినట్లయితే ఇది ఒక పదం అయిపోతుంది. స్వయం అనేది ధౌతౌ అనేది రెండు ఒక పదంగా మారిపోవడం వలన ఇక్కడ సంహితంగా ఉంటుంది. మొదటి ప్రయోజనం. రెండో ప్రయోజనం, ఇక్కడ సమాసం వచ్చినట్లయితే ఏకస్వరమే ఉంటుందండి. సమాసస్య అని సూత్రం చేత అంతోదాత్తం ఉంటుంది. మనం సమాసం చెయ్యకపోయినట్లయితే అప్పుడు ఏమవుతుందంటే, సమాసం లేకపోతే స్వయం అనే పదానికి వేరే స్వరము, ధౌతౌ అనే దానికి వేరే స్వరము, రెండు స్వరాలు ఉంటాయి. సమాసం చేస్తేనేమో ఒక స్వరము, ఒక పదము. సమాసం చెయ్యకపోతే అక్కడ వాక్యంలో ఎన్ని పదాలు ఉన్నాయో అన్ని పదాలు, అక్కడ ఎన్ని స్వరాలు ఉన్నాయో అన్ని స్వరాలు. అర్థమైందండి? అర్థమైందండి. అన్ని పదాలు అన్ని స్వరాలు. ఇప్పుడు స్వయం ధౌతౌ అనే ఉదాహరణ ఎవరండి? అవునండి, సమాసం లేకపోతే. అర్థమైందండి, రాస్తున్నాను నేను, అందుకని వస్తాయి. సరేనండి, సరే. ఇప్పుడు స్వయం ధౌతౌ రూపం ఎవరైనా చెప్పండి. స్వయం ధౌతౌ ఎవరు చెప్తారండి? ఎక్కువ సమయం లేదు, మళ్ళీ నేను వెళ్ళిపోవాల్సి రావచ్చు. ప్రయత్నిస్తానండి రాజేష్ గారు, నేనే ప్రయత్నిస్తాను. అదే ఎక్స్పీరియన్స్ ఉన్నారు కదా, చెప్పండి. అలా ఏం కాదు, కానీ నేను చూడాలి. చూడండి, ఇక్కడ మనకి స్వయం ధౌతౌ అనే సూత్రం చేత ఇక్కడ విగ్రహ వాక్యం ఏం చెప్పారంటే, మనకి స్వయం సు ధౌత అనేది విగ్రహ వాక్యం. మాధవ్ గారు దయచేసి మీరు కొంచెం అన్మ్యూట్ చేసుకోండి. కూడా ఏమన్నా ఉండాలా ఎక్స్పీరియన్స్? ఏదో ఊరికే అది మాధవ్ గారు అది అలౌకిక విగ్రహ వాక్యం అండి. అయినప్పుడు మనము ఈ సూత్రం చేత అనేన సూత్రేణ స్వయం తేన అనే సూత్రం చేత ఏం చెప్పారంటే, మనకి అనుపన్న అయితే అదంతా మనకు అక్కర్లేదండి. అంతేనండి, ద్వితీయ తత్పురుష సమాస సంజ్ఞ ప్రాప్త సంజ్ఞాయాం, అంతే, తత్పురుష సంజ్ఞాయాం. తర్వాత అది అయిపోయిన తర్వాత ఇంకా మామూలుగా అన్ని సూత్రాలు వరుసగా వస్తాయండి. ఏమేంటి అంటే, ఫస్ట్ నుంచి కృతదిత సమాసాశ్చ అనే సూత్రం చేత ప్రాతిపదిక సంజ్ఞ, ప్రాతిపదిక సంజ్ఞ అయిపోయిన తర్వాత సుపోధాతు ప్రాతిపదికయోహో అనే సూత్రం చేత సుప్లుకి, తర్వాత రెండో సూత్రం అయిపోయిన తర్వాత మూడోది ప్రథమా నిర్దిష్టం ఉపసర్జనం అనే సూత్రం చేత చెప్పండి. అప్పుడు ఏమవుతుందంటే, సుపోధాతు ప్రాతిపదికయోహ అనే సుప్లుకి అంటే ఇక్కడ స్వయం ధౌత అని ఉంటుంది. ఉన్న తర్వాత ఉపసర్జనం, ప్రథమా నిర్దిష్టం ఉపసర్జనం అనే సూత్రం చేత ఉపసర్జన సంజ్ఞాయాం, తర్వాత ఉపసర్జనం పూర్వం అని ఉపసర్జనం పూర్వనిపాత చేస్తే కనుక అది ఎలాగో అలాగే ఉంది కదండి, స్వయం అనే ఉంటుంది, స్వయం ధౌత అనే ఉంటుంది. స్వయం ధౌత ఉన్నాక ఇంకా లాస్ట్ పరవల్లింగం వస్తుందా సార్? వస్తుంది. పరవల్లింగం ఇది సూత్రేణ పరవల్లింగే ప్రాప్తే, అప్పుడు స్వయం ధౌత అనేది ప్రాప్తే కాదండి, పరవల్లింగే కృతే అనండి.
అంటే ప్రాప్తి అంటే ఏంటంటే ప్రాప్తిస్తుంటే అనే అర్థం వస్తుంది అనమాట. ఇప్పుడు మనం చేసేస్తున్నాం ఆల్రెడీ కాబట్టి పర్వలింగే కృతే అంతే కదండి. ఇంకా తర్వాత విశిష్టాత్ శుభాది కార్యేషు కృతేషు అంతేనండి. కృతేషు అవునండి అవునండి. అంతే ఇంకా మధ్యలో స్వయం అనే దగ్గర మకారానికి అనుస్వార పరసవర్ణం చెప్పాలండి. స్వయము ధౌతౌ అనే దగ్గర మకారానికి అనుస్వారము పరసవర్ణం. అవునండి. మోనుస్వారః ఇది అనుస్వారం అనుస్వారః పునః పరసవర్ణ సంధిః కృతే తు కృతే స్వయం ధౌతౌ ఇది రూపం సిద్ధ్యతి. మళ్ళీ చెప్పండి రెండు ఇక్కడ మకారం వస్తుందండి లేకపోతే తవర్గ పంచమాక్షరం నకారం వచ్చి అనుస్వరంకి సూత్రం ఏంటండి? మోనుస్వారః ప్రభాకర్ రాజు గారు, మోనుస్వారః మకార స్థానంలో అనుస్వారం వస్తుంది కాబట్టి మోనుస్వారః అంటారు సార్. వినపడిందండి? మకారానికి అనుస్వారం వస్తుంది అనమాట ఆ సూత్రం చేత. అనుస్వారం వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ పరసవర్ణ సంధి అంటారు. పరసవర్ణం చేస్తే స్వయం ధౌతౌ అని వస్తుంది. పరసవర్ణం కూడా వికల్పంగా వస్తుందండి. వికల్పంగా కాబట్టి అది వాపదాంతస్య అనమాట. ఇంతకు ముందు కూడా మనకు వచ్చింది, ఇది కూడా వచ్చింది. అవునండి, వచ్చిందండి. పరసవర్ణం వస్తే స్వయం ఏంటి స్వయం ధౌతౌ అనే నకారము, పరసవర్ణం రాకపోయినట్లయితే స్వయం ధౌతౌ అనే అనుస్వారం అనమాట. ముందే చేసేయాలి కదండి. అవునండి, సుబంతం యాడ్ చేసే ముందే చేసేయాలి. సౌజస్ కలపాలి కదా, సుప్రత్యం చేయాలి కదా. ఇంకా అవన్నీ అన్నారు కదండి, అవన్నీ దాంట్లో కలిసిపోతాయి. ఇప్పుడు ఈ పరసవర్ణము వికల్పేన కృతి అందుకని 2 రూపాలు ఉంటాయి మనకి, అంతే కదండి. స్వయం ధౌతౌ అని ఉంటుంది. అవును. అది లేకపోతే పరసవర్ణం రాకుండా స్వయం అనుస్వార లేఖతో మా అనేది ఒకటి. తర్వాత స్వయం విలీనం అండి. స్వయం విలీనం విలీనాసు అనండి. స్వయం విలీనం అని ఇక్కడ నుంచి ప్రక్రియ ఉంటుందండి. ఎవరు తర్వాత ఎవరైనా చెప్తారండి? స్వయం విలీనం స్వయం విలీనం ఎవరైనా చెప్పండి. ఎవరు? రాజలక్ష్మి గారు చెప్తారండి? ఎవరండి? నేనండి. రాజలక్ష్మి గారు. స్వయం అది యాక్చువల్గా ఇందులో మా దాంట్లో లేదు. ఓహో, ఆ తెలుగు పుస్తకంలో లేదండి. లేదండి. ఉంది రాజలక్ష్మి గారు. ఆ వృత్తిలో 2వ లైన్ లో ఉంది చూడండి. విలీనం సువే కదండి అవుతుంది అక్కడ. స్వయం విలీనం లౌకిక విగ్రహవాక్యం స్వయం విలీన సు అలౌకిక విగ్రహవాక్యం కాదండి. స్వయం రాజలక్ష్మి గారు, స్వయం అనేది మకారాంత అవ్యయం అన్నమాట. కాబట్టి దాన్ని స్వయం అని చెప్పి తర్వాత సు అనే ప్రత్యయాన్ని చెప్పాలి. స్వయం సు విలీన సు అని. అలౌకిక విగ్రహవాక్యం ఈ స్వయం తేన ఈ సూత్రం చేత ద్వితీయ తత్పురుష సమాసం వస్తుందండి. తర్వాత కృతద్వితీయ సమాసాస్త్ర ప్రాతిపదిక సంజ్ఞ, తర్వాత సుపోధాతు ప్రాతిపదికయోహో సుబ్లుకి వచ్చి స్వయం విలీన అని ఉంటుంది. తర్వాత ఉపసర్జనం ప్రథమా నిర్దిష్ట సమాస ఉపసర్జనం ఈ సూత్రం ద్వారా ఉపసర్జన స్వయంకి ఉపసర్జనం వస్తుంది. ఆ తర్వాత పూర్వ నిపాతం చేయక స్వయం విలీన అని ఉంటుంది.
తర్వాత పర్వలింగం ద్వంద్వ తత్పురుషయోహో అనే సూత్రం చేత ఈ పుల్లింగ వివక్షతోటి శుభాది కార్యాలన్నీ చేయగా స్వయం విలీన అని ఉంటుంది. ఇప్పుడు మౌనస్వర నెక్స్ట్ సూత్రం ద్వారా మౌనస్వర పరసవర్ణ ఈ సూత్రాల ద్వారా మనకి స్వయం విలీన ఉంటుంది. స్వయం వికల్పంగా కూడా మనకి స్వయం ఉంటుంది. నెక్స్ట్ అనుస్వారం స్వయం విలీన అని 2 రూపాలు వస్తాయి. ఇత్యాది రూపాలు ఇక్కడ అని రాదండి, కేవలం అనుస్వారం ఒకటే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎయ్యి పరంగా లేదు, ఇక్కడ అనుస్వారం ఒకటే ఉంటుంది అనమాట. విలీనం అనే దగ్గర వకారం ఉంది, ఈ వకారం ఎయ్యి కాదు కాబట్టి ఇక్కడ మౌనస్వార అనే సూత్రం ద్వారా స్వయం అనుస్వారం వస్తుంది, స్వయం విలీన. అవునండి, మొత్తం అంత సమస్య స్వయం విలీన ఇత్యాది రూపాలు సిద్ధిస్తాయి. విశిష్టాత్ శుభాదిష్కార్యేషు కృతేషు స్వయం విలీన ఇత్యాది రూపాలు సిద్ధిస్తాం. అంతేనండి. దాని తర్వాత ఏదో మాట్లాడుతున్నారు. హలో రాజేష్ గారు, నమస్కారం అండి. ఇప్పుడు ఎందుకు ఎయ్యి ఎందుకు లేదు? విలీన వకారం ఎయ్యి కాదా? అవునండి, వకారం ఎయ్యేనండి. అవునండి, వకారం ఎయ్యేనండి. మిగతా వాళ్ళు ఎందుకు కోరుకుంటున్నారు? నా క్వశ్చన్ మీ గురించి కాదు. మీరైతే వరిలో మిగతా వాళ్ళు ఎందుకు హరిలో కనీసం గుర్తించినట్టు? రమణ గారు, వకారం ఏలో లేదా? ఉందండి. మరేమ్మా మాట్లాడిన మీరు ఏ కాదంటే మాట్లాడారు. అక్కడ ఎప్పుడు రాసుకుంటున్నాను అంటారు, తలకి రాసుకుంటున్నారో మొహానికి రాసుకుంటారో తెలియదు. అలా కాదండి, అంటే ఆయన వేరే రూపం చెప్పేస్తున్నారు కదా, అలా ఫాలో అయిపోతున్నాం అంతే. చెప్తే వద్దంటారా? ఆలోచిస్తారా? హల్లు వర్ణం పరంగా ఉన్నప్పుడు వినిపిస్తుందా లేదా మీకు తెలియట్లేదు తప్ప ఒక్క అపశబ్దం కూడా రాకూడదనే మనకి దృష్టి. అవునండి, అవునండి. రాజేష్ గారు, మనం మీరు వెళ్ళినప్పుడు మీరు మీకే గురించి చెప్తాం అనుకున్నా శౌచాలు. అవునండి, అవునండి. తర్వాత అయినా కూడా సరే ఎత్తుకున్నాను కదా చెప్పాను. అవునండి, అవునండి. అది విన్న తర్వాత నాకు తడబాట్లు వచ్చాయి. మొట్టమొదటి ఇన్నాను అనుకున్నాను షవ్ అని, శౌచాన్ని చిన్న సూత్రం మర్చిపోయినా దోషం. ఇప్పుడు పరసవరం చేసే రూపం చెప్పామనండి కాబట్టి రాజేష్ గారు ఎవరు చెప్తున్నారు? హలో, పరసవన అంటే 2 వస్తాయి. స్వయం విలీన, స్వయం విలీన. అక్కడ పరసవర్ణం అంటే వకారానికి అనునాసిక వకారం వస్తుందండి. అప్పుడు స్వయం విలీన అని ఉంటుంది. అనునాసిక వకారం వస్తే పరసవర్ణం రాని పక్షంలో స్వయం విలీన అని అనుస్వారం మాత్రం ఉంటుంది. వకారానికి పరసవర్ణం, వకారానికి సవర్ణం ఏంటంటే అనునాసిక వకారం అన్నమాట. కాబట్టి అనుస్వార స్థానం అనునాసిక వకారం ఆదేశంగా వస్తుంది అని స్వయం విలీన అన్నమాట. వకారం అనునాసిక వకారం వచ్చినట్లయితే, అది రాని పక్షంలో అనుస్వారం ఏముంటుంది? స్వయం విలీనం అని. దాని తర్వాత ఐకపద్యం ఐకస్వర్యంచ సమాసాత్ భవతి అనండి. అంటే ఈ సమాసం రావడంలో ప్రయోజనం ఏంటంటే ఐకపద్యం అది ఒకే పదంగా ఉండడం, ఐకస్వర్యంచ సమస్త పదానికి ఒకే స్వరం ఉండడం అనేది ప్రయోజనం. ఎక్కడైతే సమాసం ఉండదో రాజేష్ గారు, స్వయం విలీన స్వయం విలీనం 2 రూపాలు వస్తాయి. స్వయం విలీనం అనండి. అంటే స్వయం విలీనం అనే దగ్గర అనునాసిక వకారం అన్నమాట. అనునాసిక వకారంలో ఉన్నటువంటి రూపం ఒకటి, అనుస్వారంతో ఉన్నటువంటి రూపం ఒకటి, 2 రూపాలు. చివర అంటే సమస్త పదం చివరిలోనే ఎప్పుడైనా విలీనం అని మారదండి, విలీనం అని అలాగే ఉంటుంది. ఎక్కడ మారుతుందంటే స్వయం అనే దగ్గర అనునాసిక వకారము లేదా అనుస్వారము, ఈ రెండిటితోనే మనకి రూపభేదం ఉంటుంది అన్నమాట. అది ఎక్కడ మధ్య స్వయంలో వస్తుంది, స్వయంలో రావాలి. అవునండి, అక్కడే వస్తుంది రావాలి. అది
అంటే ఇప్పుడు సమస్త పదం స్వయం విలీనమ్మా? అవునండి. ఓకే. స్వయం విలీన అని ఆపేశారు కదా, విలీన స్వయం సు విలీన సు అంటారు కదా, స్వయం విలీనం ఎక్కడ చెప్పలేదు. సమస్త పదం ఉపాధిషు కార్యించి కొటేషన్ ఆవిడ చెప్తారండి, అది చెప్పాలి. రాజేష్ చెప్పానండి విశిష్ట పెరిగా స్వయం విలీనం చెప్పు, స్వయం విలీన అని చెప్పు. మాట మధ్యలో గురువు గారు మాట్లాడుతున్నారు. గురుగారు మీ గొంతు చాలా దూరం నుండి వస్తోందండి. లేదండి, ఫోన్ డిఫెక్ట్, నా దూరం కాదు, అదే ఉండాలని ప్రయత్నం. హలో చెప్పండి, చెప్పండి. రాజేష్ వినిపిస్తుందండి? వినిపిస్తుంది. అదే ఇప్పుడు సమాసం అయినట్లయితే స్వయం ఏదో ఏమన్నారు, ధౌతవనా స్వయం విలీన ఏదో అన్నారు అనుకోండి. హలో, అవునండి. సమాసంలో 2 రూపాయలు చెప్తున్నాం కదా. సమాసంలోనే 2 రూపాయలండి. అవునండి, అదే చెప్తున్నామండి. వినండి ఒకసారి, మీరు అదే చెప్తున్నామని స్ట్రెస్ చేయొద్దు, నా సందేహంగా అడుగుతున్నాను అంతే. అదే చెప్తున్నానంటే నాకు అర్థం అవుతుంది, అయినా కూడా జిజ్ఞాసతో అడుగుతున్నాను. ఇప్పుడు సంధి చెప్పారు, కేవల సంధి అయితే ఉండదా 2 రూపాయలు ఇలాగా? అంటే అనివార్యంగా సంధి మన సమాసమే తీసుకోవాలా? అలా ఏం లేదండి. ఎప్పుడు ఇందాక స్వయం ధౌతాహ అనే దగ్గర కూడా సమాసం సమాసం ఉన్నప్పుడు అనుస్వార పరసవర్ణాలతో రూపాలు ఉంటాయి. అది సరే, అలాగే సమాసం ఉన్నప్పుడు కూడా అలాగే ఉంటుంది. వినండి, అంటే ఇక్కడ కూడా సమాసం అయినా అదే రూపాలు, అంటే స్వరంలో తేడా ఉంటుందేమో తెలియదు. అవునండి. సమాసం కాకుండా కేవల సంధి అయినా 2 రూపాయలు ఉంటాయి కదా. అవునండి. అవునండి. అంటే ఎలా తెలుస్తుంది మనకి సమాస రూపం సంధి రూపం అనే 2 రూపాయలు? స్వరం వల్లే తెలుస్తుంది. సంహిత గనక ఇంకొక ఉపాయంతరం లేదు. అవునండి. వీటిల్లో కౌముదిలో అంటే ఈ సమాసానికి ఒక ఉపాయం చూపించారండి. అంటే ఈ ఉదాహరణ ఇవ్వకుండా స్వయం కృతం అని చెప్పి స్వయం కృతస్తే అపత్యం స్వయంకృతి అని చెప్పారండి. అంటే స్వయం కృత అనేది కనుక సమాసం అయినట్లయితే దీనికంటే తద్ధితోత్పత్తి జరిగినప్పుడు అది అపత్యార్థం. అది సమస్య లేదనుకోండి, తద్ధిత అనేది సుబంతంగా చేసుకోవడం ఆ విషయం కాదు. కానీ ఇక్కడ మనకి ఏమిటంటే ఇది సమాస రూపమా కాదా అని తెలియడానికి అవకాశం లేకపోతుంది కదా. అవునండి, స్వరం చేతనే తెలుసుకో. అదే స్వరాలు లేవు గనక ఇంకో అవకాశం అయితే, లేకపోతే అనివార్యంగా సమాసమే చేయాలని ఏదన్నా ఉన్నదా నియమం? ఇలా చోట అంటే స్వయంతేనా అంటే మహావిభాష అన్నారు కనుక తప్పనిసరిగా. అయితే అప్పుడు మీరు చెప్పింది పారేగంగా వా అని చెప్పినప్పుడు ఆ ఒక్క చోటే ఏదో వికల్పం ఉంటుంది, లేకపోతే అంటే ఇక్కడ అదే సమాసం లేకపోతే సంధి వాక్య రూపం ఉండాల్సిందే కదా, వాక్యమే. అవునండి. వాక్యంలో కూడా 2 రూపాయలు ఉంటాయి, వాక్యాన్నమైనా 2 రూపాయలు ఉంటాయి మనకి. సమాసమైన 2 రూపాయలు, వాక్యమైన 2 రూపాయలు, అర్థంలో తేడా ఏం లేదు. అవునండి. అవునండి. తద్ధితాంతం సమాసం కూడా చేసుకుంటే ఆ విషయం వేరు వస్తుంది. ఏదా అంటే ఏదా సరే, అదొకటి. దాని తర్వాత సూత్రంలోకి వెళ్తున్నాం అండి. ఖట్వా క్షేపి అనండి. ఖట్వా ఇక్కడ సూత్రార్థం చూద్దాం. ఖట్వా గారు ఒక విషయం అండి, ఇప్పుడు మీరు గురువు గారు అడిగితే స్వరాల వల్ల తెలుస్తుంది అన్నారు కదా, మరి ఆ స్వరాల వలన అంటే ఆ స్వరాలు అన్ని ఎలా తెలుస్తాయి అండి? అంటే వేదం తెలిసిన అండి స్వరాలు అందరికి ఎవరైనా తెలుసుకుంటే తెలుస్తుంది. ఇప్పుడు ఏంటంటే చిన్నప్పుడే వేదం చదువుకునే వాళ్ళకి స్వరం వెంటనే పడుతుంది అనమాట, తెలుస్తుంది. వాళ్ళు ఉచ్చరించేటప్పుడు ఏది ఉదాత్తము ఏది అనుదాత్తము అని స్పష్టంగా తెలుస్తుంది. వేదం ఎవరైతే చదువుకోలేదో వేదం వాళ్ళకి ఉదాత్తం ఏది అనుదాత్తం ఏది అని తెలియదు. అది అంటే చాలా గుర్తించాలంటే ఎట్లాగండి? అవి 2 రూపాయలు రాయాలండి, 2 రూపాయలు టైం వేస్ట్ చేయడానికి కొన్ని అడిగిన కలిసి వినగలరా మీరు? విన్నానండి. స్వరాలు విన్నప్పుడు ఇంకెందుకండి క్లాస్ పాడు చేయడం తప్ప? విన్నాను అంటే మళ్ళీ అడుగుతారు ఎందుకు? విన్నాను సమాధానం చెప్పారు ఆయన, మళ్ళీ ఇంకా ఏమిటి అంటే మీరు కూడా మాట్లాడాలని చెప్పనా? కాదండి, దాన్ని గుర్తించడం కోసం వినండి, ఆ పాఠం చెప్పనివ్వండి. నేను అడిగాను, ప్రశ్నలు ఆపాను, ఆపి ప్రశ్నలు వేస్తే మళ్ళీ మీరు మొదలు పెడతారండి మీకేదో స్వయం బుద్ధిగా వచ్చినట్టుగా.
ఈ తర్వాత సూత్రంలో ఏమనుకోవద్దండి, నాకు ప్రస్తుతానికి వేరే పని 6 అవుతుందండి, నేను వెళ్ళాలండి. నేను రేపు కంటిన్యూ చేద్దాం తర్వాత సూత్రం. నేను వెళ్తున్నానండి. ఓకే, నమస్తే. నమస్తే అండి. అండి ఎవరు ఏమీ మాట్లాడట్లేదు. మనం ఇప్పుడు ఈ 20 నిమిషాల్లోనూ మొదటి నుంచి మొదలుపెట్టి సమర్థ పదవిధి దగ్గర నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క సూత్రం రోజు చెప్తూ ఉంటే మనకు 20 నిమిషాల్లోనూ మనకు రివిజన్ లో ఉంటుందండి. ఏమంటారు? స్వయం విలీనమే ఒక్కసారి చెప్పండి మళ్ళీ. ఎంత కన్ఫ్యూజన్ వచ్చింది ఒక్కసారి చెప్పండి మళ్ళీ. అది ఒక్కటండి, చెప్తున్నప్పుడు ఏంటంటే మనం ఒక్క మాట పట్టుకుని అడగడం తోటి మనకు ఎవరికి అర్థం కావట్లేదండి. అదే చెప్పనివ్వట్లేదు, గురువు గారిని చెప్పనివ్వట్లేదు. హలో అనంత్. అనంత్ గారు అనంత్ గారు లేరండి, అనంత్ కృష్ణ గారు ఉన్నారు. అనంత్ వచ్చారా, వెళ్ళిపోయారా? అనంత్ పన్యాన అనంత్ పాండ్యాల కూడా ఉన్నారండి, ఇప్పుడు ఉన్నారు కానీ మ్యూట్ లో ఉన్నట్టున్నారు. ఉన్నారండి, ప్రస్తుతం ఆయన ఉన్నారు. హలో అనంత్ గారు. దుర్గా భవాని గారు ఉన్నారు. కాదండి అమ్మా, భ్రమర గారు మీరు ఏదో ప్రస్తావిస్తున్నారు, ప్రస్తావించండి అమ్మా. అంటే అనంత్ గారు చాలా కాలం అయింది అనంత్ గారు అని పలకరిద్దాం. నేనేమో మళ్ళీ మొదటి రివిజన్ చేసుకున్నాము నన్ను అంటున్నానండి ఈ 20 నిమిషాల్లోనూ. అనంత్ గారు మ్యూట్ లోనే ఉన్నారు కదా? స్టిల్ మ్యూట్ లోనే ఉన్నారండి. ఓకే. ఎవరు భ్రమర గారు? చెప్పండి గురువు గారు. ఉన్నారా భవాని గారు? అది కాదు, అది కాదు, మీరు విన్నారు కదా రాజేష్ గారిని అడిగిన ప్రశ్న అదే కదా. నేను అవునండి, పావుగంట ఆపేసి సమాసానికి సంధికి తేడా లేదంటే మళ్ళా మొదలెడతారు ఏమిటి ఇది? నా మాటలు వినిపిస్తున్నాయా మీకు వినబట్టలేదు? అంటే స్పష్టంగా వినిపిస్తోందండి. మరి వినిపిస్తే మళ్ళీ ఆవిడ ఎందుకు అడుగుతారు పావుగంట? ఎలా తెలుసుకోవాలి స్వరం? అది ఇది నేను అడిగింది అదే కదా ప్రశ్న. అవునండి, మరి ఎందుకు అది రిపీట్ చేస్తూ ఉంటారు అడిగిన ప్రశ్నలన్నీ కూడాను? వాళ్ళకు కూడా స్వయంగా ఇది వచ్చిందనా అంటే, లేకపోతే వినరా ఈ పాఠాలు? ఇద్దరు మా సంభాషణ విన్నారు కదా? విన్నాను, స్పష్టంగా వినిపించింది. మరి ఎలాగా స్వరం లేనప్పుడు మరి స్వరం పోయింది కనుక ఎలా తెలుసుకోవడం అంటే, లేకపోతే వాక్యం ఉండకుండా కేవల సమాసం ఉంటుందని కూడా అడిగాను కానీ. అవునండి, మళ్ళీ మొదలేమిటి? రెండొచ్చి మొదలుగా అంటే సమయాన్ని ఇక్కడ వ్యర్థం చేయదు. దానికి ఏముంది, ఇంకా 4 నిమిషాలు టైం ఉన్నా అవతల దృష్టి ఉంటుంది. ఏమనుకోవద్దని వెళ్ళిపోయారు. లేకపోతే ఇవాళ కట్వాడు చెప్పే రూపం ఏదో అయిపోను కదా. అంటే నేను రావడం అనవసరమేమో అనిపిస్తుంది. మరిన్ని విషయాలు తెలుస్తాయి. అది కాదు, ఆయన మామూలు చెప్పేటప్పుడు పాఠం తప్పనిసరిగా ఒకవేళ అది చెప్పాను ఏదో అదా ఇదా ఏదో మధ్యలో కూడా వచ్చి ఏదో సూత్రంలో ఒకటి ఏదో చెప్పినట్టు నాకు రాపదంతా. అదే ఎయ్యి అంటే మీరు గమనించాలి కదమ్మా. అవునండి, ఎయ్యిలో ఎందుకు లేదు? వికల్పం అక్కడ వస్తుంది కదా. అవునండి, పైగా మీకు అనుస్వార చేయి పరసవన వెళ్ళడం కారణం కూడా ఏమిటి? లేకపోతే అచ్చులకు మాత్రమే, అచ్చులు కాదు కేవలము వర్గాక్షరాలు చెప్పడం సరిపోతుంది కదా. అవునండి, అంటే ఎక్కడి నుంచి మనకి
యమగండం అయిపోయిన తర్వాత ఘై అంటే సరిపోతుంది మనకి. ఈ వెనక్కి వెళ్ళి యావారాలు ఎందుకు తీసుకున్నారు? ఎయ్యి అనుస్వరసి ఎయి పరిసవరం చెప్పడం కారణం ఏంటి? ఇప్పుడు చూడండి, అహం యామి అన్నాం అనుకోండి, అహయ్య యామి రూపం అవుతుంది. అనుసవరణం అంటే వస్తుంది, అనుస్వర స్థానంలో యకారం వస్తుంది, యకార సవర్ణం. అహయ్య యామి అనండి అమ్మ ఒకసారి. అహయ్యామి, అహయ్య యకారం, అనునాసిక యకారం, అనునాసిక యకారం. ఓకే, యామి యకారం ఉంది కనుక. అదే అహం వందే అని ఉంటే అనుస్వార స్థానంలో పరస్వరం అంటే వకారం, అనుస్వార వకారం వచ్చి అహవ్ వందే, లకారం ఉన్నా అంతే. అహం ఏదో ఏదో లిఖామి ఉందనుకోండి, అప్పుడు కూడా అహల్ లిఖామి అనే ఉంటుంది. అంటే ఒక్కో రూపం, రెండో రూపం అనుస్వారతో ఉంటూ ఉంటాయి. ఇవి యాకి వాకి లాకి అవి అవి అనునాసిక చెప్పారు కదమ్మా, అనునాసిక అననునాసిక భేదం చేత యవలాలు రెండేసి రకాలుగా ఉంటాయని చెప్తాను. అవునండి. అంటే మీరు శబ్దాధికారం విన్నారు లేదు తెలియదు, పవనేశ్వరి గారు అయితే వింటారు ఇవన్నీ కూడాను. ఏదైనా ప్రశ్న ఒకరు వేసేస్తే మళ్ళా మనం వేస్తే చెప్పేవాళ్ళకి విసుగుగా ఉంటుంది, వినేవాళ్ళకి. మళ్ళీ వెయ్యాలని కాదండి, నాకు అర్థం కాలేదు కాబట్టి అడిగాను. రివిజన్ చెప్పండి అమ్మా భ్రమర్ గారు. అనంత్ గారు మ్యూట్ లోనే ఉన్నారు. దుర్గా భవాని గారు బహుశా ఆయన మ్యూట్ అంటే ఏదో పని మీద వెళ్ళి ఉంటారు. దుర్గా భవాని గారు పక్కన వాళ్ళ ఫాదర్ ఎవరో ఆయనకి అటెండ్ అవుతుండాలి ఆయన. అవునండి. అదే చాలా రోజుల తర్వాత వచ్చారు కదా అని వాయిస్ సరిగ్గా లేదు, నాది ఫోన్ ఇంకా డిఫెక్టివ్ గానే ఉంది. కానీ అమ్మా చెప్పండి, మీరు ఏదో చర్చ మొదలెట్టండి ఏదో ఒకటి. అందరూ ఏమంటారండి, మళ్ళీ మనం సమర్థ పదవిధి దగ్గర నుంచి చూసుకుందామా అండి? మనకు రోజు 20 నిమిషాలు ఉంటుంది కదా. ఎక్కడి నుంచి అండి? 20 కాదు, 23 నిమిషాలు ఉంటుంది. 24 ఆయన 4 నిమిషాలు ముందర బయలుదేరుతారు. మనలాగా క్లాస్గా 5 నిమిషాలు లేట్గా రారు కదా. ఆయన టైంకి 2 నిమిషాలు ముందరే ఉంటారు, సెట్ చేసుకోవడం అన్ని కూడా. 26 20 నిమిషాలకి 24 నిమిషాలు 23 నిమిషాలు ఖచ్చితంగా ఉంటుంది. అవునండి. కానండి అమ్మా చెప్పండి ఇవన్నీ. ఇది రెండో పాదము, రెండో అధ్యాయం మొదటి 2.1 అండి. 2.1 సమర్థ పదవిధి. ఇది ఒక పరిభాషా సూత్రం అండి, ఒక నియమాన్ని తెలుపుతుంది. విధీయతే విధి అనే వ్యుత్పత్తిని బట్టి విధింపబడేది విధి అని అర్థం. పదానాం విధి పదవిధి అంటే సుబంత పదాలకు సంబంధించిన విధి అని అర్థం. సమాసాదులు పదవిధికి ఉదాహరణలు. అంటే మనకు గురుగారు మీరున్నారు కదా, మీరే చెప్పండి. వినబట్టదమ్మా, ఇది చాలా సమస్యగా ఉంటుంది మాట్లాడడం. అది తప్పక మాట్లాడడం తప్ప అసలు ఫోన్ హెడ్ ఫోన్స్ తీసేసి మళ్ళీ మాట్లాడి చాలా శక్తి అంతా పోతుంది మార్చేసి. సరే అండి చెప్పండి అమ్మా, ఎవరో ఒకరు చెప్పండి, అక్కడ ఉన్నారు కదా. సమర్థము అంటే శక్తము అని అర్థం. విగ్రహవాక్యం అర్థం చెప్పడంలో దేనికి శక్తి ఉంటుందో అది సమర్థమని భావం. లేదా అర్థావగతిలో గతిలో సంబంధం గల పదమని చెప్పవచ్చు. అంటే వేటి అర్థాలు పరస్పరం సంబద్ధాలో అట్టి పదాలకు సంబంధించిన విధి అని అర్థం. వ్యాకరణ శాస్త్రంలో ఏ పదవిధి సమాసాదులు విధింపబడుతుందో అది సమర్థ పదాలకే అన్వయిస్తుందని భావం. ఈ పదవిధులు 3 రకాలుగా ఉంటాయి. 1 సమాసాలకు సంబంధించిన విధులు, 2 విభక్తులకు సంబంధించిన విధులు, 3 పరాంగవద్భావానికి సంబంధించిన విధులు. ఇక్కడ ద్వితీయ శ్రితాతీత అన్న సూత్రం చేత ద్వితీయ విభక్తంత పదాలు అంటే మనం ఇన్ని రోజులు మనం చెప్పుకున్నది, నిన్న కూడా చెప్పుకున్నాం. శ్రిత అతీత మొదలైన పదాలతో సమసిస్తాయి. అలా సమసించిన పదాలు తత్పురుష సమాసాలని అనబడతాయి అని చెప్పబడింది. ఉదాహరణ కృష్ణం శ్రిత, కృష్ణశ్రిత.
ఇట కృష్ణ శ్రిత అనే 2 పదాల విధి సమర్థమైంది కనుక ఈ రెండిటికి సమాసం వచ్చింది. సమర్థ గ్రహణం కిం? నేను తెలుగులోనే చదువుతున్నాను. తృతీయ తత్కృతార్థేన గుణవచనేన అనే సూత్రం చే శంకులాయ ఖండః శంకులా ఖండః అనే సమాసం వచ్చింది. సూత్రంలో సమాస పదం ఉన్నందువల్ల కిం కరిష్యసి శంకులాయ ఖండో దేవదత్త ఉపలేన అనే వాటిలో విగ్రహ వాక్యార్థాన్ని చెప్పే శక్తి లేదు కనుక సమాసం రాదు. ఇట్లే చతుర్థి తదత్తార్థ అనే సూత్రం ద్వారా యూపదారు అని సమాసం వచ్చింది. సూత్రంలో సమర్థ పదం ఉన్నందువల్ల గచ్చత్వం యూపాయ దారు దేవదత్తస్య అనే పదాలకు విగ్రహ వాక్యార్థాన్ని చెప్పే శక్తి లేదు కనుక సమాసం రాదు. ఇట్లే పంచమి భయేన అనే సూత్రం వల్ల వృకేభ్యో భయం వృక భయం అని సమాసం వచ్చింది. సూత్రంలో సమర్థ పదం ఉన్నందువల్ల గచ్చత్వం మా వృకేభ్యః భయం దేవదత్తస్య యజ్ఞదత్తాత్ అనే చోట వృకేభ్యః భయం అనే పదాలకు విగ్రహ వాక్యార్థాన్ని చెప్పే శక్తి లేదు కనుక సమాసం రాదు. రాజ్ఞః పురుషః రాజపురుషః అనే చోట షష్ఠి అనే సూత్రం చేత సమాసం వచ్చింది. సూత్రంలో సమర్థ పదం ఉన్నందువల్ల భార్య రాజ్ఞః పురుషో దేవదత్తస్య అనే చోట రాజ్ఞః పురుషః అనే పదాలకు విగ్రహ వాక్యార్థాన్ని చెప్పే శక్తి లేదు కనుక సమాసం రాదు. సప్తమి సౌండైః అనే సూత్రం వల్ల అక్షేషు సౌండః అక్ష సౌండః అనే సమాస పదం ఏర్పడుతుంది. సూత్రంలో సమర్థ పదం ఉన్నందువలనే శక్త్యా సమక్షేషు సౌండః పిబతి పానాగారే అనే చోట అక్షేషు సౌండః అనే పదాలకు విగ్రహ వాక్యార్థాన్ని చెప్పే శక్తి లేదు కనుక సమాసం రాదు. పద విధి అనే చోట పద అనే పదం ఉన్నందువల్ల వర్ణ విధిలో ఈ పరిభాష ప్రవర్తించదు కనుకనే తిష్టతు ద్యసాన త్వం చాకేన తిష్టతు కుమారీ ఛత్రం హర దేవదత్త అనే చోట క్రమంగా వర్ణ విధిని ఆశ్రయించి వచ్చే యణాదేశము తుగాగమము వస్తాయని భావం. అంటే అండి ఈ సూత్రంలో మనకు వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఒక సమాసం రావడానికి ఏమి తెలుగు ఇంగ్లీష్ మాట్లాడుతున్నా ఏ కండిషన్స్ ఉంటాయి అంటే మనకు విగ్రహ వాక్యం చెప్పగలిగితేనే మనకు సమాసం చేయగలుగుతామని నాకు అర్థమైంది. అది గురుగారు మీరు ఏదో మాట్లాడుతున్నారు మాకు వినిపించట్లేదండి. చివరిది చెప్పండి రమగారు. పదవిధి అనే చోట చెప్తున్నారు. పదవిధి అనే చోట పద అనే పదం ఉన్నందువలన వర్ణ విధిలో ఈ పరిభాష ప్రవర్తించదు. అదండి కనుకనే తిష్టతు ద్యసాన త్వం శాకేన తిష్టతు కుమారీ ఛత్రం హరదేవదత్త అనే చోట క్రమంగా వర్ణ విధిని ఆశ్రయించే వచ్చి యణాదేశము తుగాగమము వస్తాయని భావం. అంటే పదవిధి అంటే ఈ సమాసం ఎప్పుడు రెండు పదాల మధ్య రెండు పదాలు ఉండాలి కదండి, అవే అప్పుడే కదండి సమసిస్తాయి. అంటే విగ్రహ వాక్యం అర్థం చెప్పటంలో దేనికి శక్తి ఉంటుందో అది సమర్థమని భావం అని అన్నారు కదా. అది విగ్రహ వాక్యం చెప్పగలగాలి, అర్థవంతమైన విగ్రహ వాక్యం చెప్పగలగాలి. ఇది నాకు అర్థమైందండి సమాసం ఎలా వస్తుందని. ఇంకా మనకు ఇంకా టైం ఉంది కాబట్టి నెక్స్ట్ రెండో సూత్రం ఇంకెవరైనా చదువుతారా అండి?
బ్రహ్మాజీ గారు మీరు చదవకూడదా రెండో సూత్రం? 2:1-2. భ్రమర్ గారు ఒక మాట సలహా చెప్పనా సరదాగా? చెప్పండి చెప్పండి. మీరు చేసిన ప్రపోజల్ చాలా బాగుందమ్మా. 20 నిమిషాలు వృధా పోకుండా పాత వరుసగా సూత్రాలు చదువుకుందాం అన్న చాలా బాగుంది. అయితే నా సలహా ఏంటంటే ఇప్పుడు సూత్రాలు డిసైడ్ అయిపోయి ఇవాళ కదా మనం ఈ నిర్ణయం మీరు చెప్పింది బాగుంది అనుకున్నది మనం. అవునండి. కనుక రేపు ఈ 20 నిమిషాల్లో ఏ సూత్రాలు చదవాలి, ఎవరు చదువుతారు అనేది కనుక ముందు ఇప్పుడు చెప్పేస్తే ఇవాళ మీరు ఎవరినో మీ ఇష్టం, వాళ్ళు ముందుకు వచ్చినా మీరు చెప్పినా సరే అప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర చదువుకునేందుకు వీలవుతుంది. ఒకసారి సమగ్రంగా చెప్పగలుగుతారు ఆ సూత్రాన్ని నా ఉద్దేశం. అవునండి. అవసరమైతే ఆ వీడియోని ఒకసారి విని మళ్ళీ అవునండి సమగ్రంగా చెప్పేందుకు వీలవుతుంది. అప్పుడు ఆ రివిజన్ కి ఒక సార్థకత వస్తుందేమో చూడండి ఒకసారి. అవునండి. నేను అందుకే ఇప్పుడు చదవమంటున్నాను, చెప్పమనట్లేదు, చదవమంటున్నాను, బుక్ చూసి చదవండి అంటున్నాను ఈ రోజు. ఉన్నారు కాబట్టి చక్కగా మీరు ఏదైనా ఒక విషయం తీసుకుని మాకు ఇంకో 10 నిమిషాల్లో ఏమైనా చెప్పకూడదండి? లేదమ్మా, నేను దానికి ప్రిపేర్ అయ్యి లేను ప్రస్తుతము, అనుకోలేదు. లేకపోతే మీరు అనుకుంటే తప్పకుండా అనుకోవచ్చు. కానీ ఇది ఎలా ఉందంటారు? రోజుకు ఒక్కొక్కటి అలా ఉంది, ఒకటో రెండో, ఒకటి అని నిర్ణయం కాదు, వరుసగా ఒక 4-5 నిర్ణయం చేసి పెడితే అవి అయిపోగానే మళ్ళీ ముట్టుకోవచ్చు. ఇంకో నలుగురికి చెప్పుకుంటూ ఉండొచ్చు. గురువుగారు ఏదో మాట్లాడుతున్నట్టున్నారు, మనకు వినిపించట్లేదు. కృష్ణ గారు నమ్మకాలండి. గురుగారు నమస్కారం. హలో హలో మీ దగ్గర చాలా వినిపిస్తుందా? మస్తున్నమా? మేము చేరుకుంటాం, మీరు చెప్పేసేయండి. అది కాదు, మీరు ప్రిపేర్ అవ్వడం ఏంటండి అనంతకృష్ణ గారు? అనంతకృష్ణ అసత్య వాక్యాలు పలకూడదు. అంటే మొన్న కిందటి నెల మీరు చాలా విషయాలు అన్నారు కదా, ఏదో విషయం పని ప్రస్తావన చేయండి, అదే విషయం ఓవరాల్ గా చెప్పండి పని. అదే గురుగారు, మీరు ఆజ్ఞాపించిన తర్వాత ఇంకా దానికి తిరిగే ఉంది. గురువాజ్ఞంతో ఏదో విషయం అయితే మీరు ఏం చెప్తే కాదంటారు వాళ్ళు. మీరు ప్రిపరేషన్ ఉండాలా మీకు. ఈ వాక్యాలు పొంతం లేదు మీ మాటలు, వైఖరి పై వాక్యాలకు లోపల వాక్యాలు అస్సలు సంబంధం లేదు. ఏదో ప్రశ్నించండి, ఏదో 2 ప్రశ్నలు ఉంటుంది, స్ఫూర్తిగా ఉంటుంది. అలా గురుగారు ఇప్పుడే చెప్తా గురుగారు. మరి వాళ్ళు ఏం లేదనుకోండి, మీరు ఏదో సంస్కృత కుటుంబంలాగా భాష నేర్పించండి కొంచెం ఇక్కడ. సరే, ఎందుకు ఇందాక ఈ సందర్భం వచ్చింది, రాజేష్ గారు ఎవరితోటో ఈ మాట అన్నారు కనుక అసలు సూత్రం ఏం చెబుతుంది అనే విషయం మీద ఇంకా మనకు ఒక 5 నిమిషాలు ఉంది కాబట్టి 5 నిమిషాల్లో పూర్తయ్యే ఒక అంశాన్ని చెప్తానమ్మా. యథాశక్తి చెప్తాను. యథాశక్తి అనకూడదని చెప్పి గురువు గారు చెప్పారు, యావత్ శక్తి. సూత్రం మనకేం చెబుతోంది అంటే సూత్రముగానే చూడాలా, ఇంకేమైనా విశేషాంశాలు సూత్రం చదివేటప్పుడు తెలుసుకోవాలా అనేది ఒక విషయాన్ని మనం ముందు అర్థం చేసుకోవాలి. అంటే ఒక సూత్రం చూడగానే సూత్రములో అన్ని పదములు ఉండకపోవచ్చు. కారణం ఏమిటి? అల్పాక్షరంలో చెప్పాలి, అందుకని అనువృత్తి, అధికారము ఇట్లాంటి విశేషాంశముల ద్వారా సూత్రముని పరిపూర్ణమైనటువంటి సంపూర్ణ సూత్రముగా మనము ముందు తయారు చేసుకుని అప్పుడు దానికి అర్థం చూస్తే మనకి సవ్యముగా అర్థమవుతుంది. సరే, పారిభాషిక పదాల్లో చెప్పినటువంటి సప్తమి అయితే ఏ అర్థంలో తీసుకోవాలి, షష్ఠి అయితే ఏ అర్థం, అవన్నీ మనకి తెలిసిన విషయాలే కనుక వాటి జోలికి నేను అది చెప్పక్కర్లే. మళ్ళీ అంటే ముందు మనం ఏం చేయాలి, ఒక సూత్రము తీసుకున్న వెంటనే ఇది ఏ అధికారములో ఉన్నది అనేది ముందు నిర్ణయం చేసుకోవాలి. అది కూడా సూత్రములో భాగం అవుతుంది, ఆ పదము కూడా. దీనికి పూర్వ సూత్రముల నుంచి ఏమన్నా అనువృత్తిగా వస్తుందా, వస్తుంటే అది కూడా తీసుకోవాలి.
ఇప్పుడు మనకి సంపూర్ణ సూత్రము ఉంటుంది చేతిలో. దీనిని ఏమంటారు? లక్షణము అంటారు. ఈ లక్షణము ఎక్కడ చూడాలి? మనకి ఇచ్చినటువంటి ఉదాహరణలో చూడాల్సిన ఉంటుంది. ఆ ఉదాహరణని లక్ష్యము అంటారు. అయితే ఈ లక్షణము సమగ్రముగా సంపూర్ణముగా లక్ష్యమునందు పట్టవలెను. అలా పట్టకపోతే అది ఆ సూత్రము అక్కడ ప్రవర్తించదు. కనుక ముందు సూత్రము తీసుకుని దాన్ని గురువుగారు చెప్పినట్టుగా అన్ని ఏ విభక్త్యంతములన్నీ ఒక దగ్గరికి తెచ్చుకున్నట్లయితే కొన్ని విశేషణములుగాను కొన్ని విశేషముగాను మిగులుతుండొచ్చు. వాటిని అర్థం చెప్పుకుని అది లక్ష్యమునందు సరిపోయిందా లేదా చూసుకోవాలి. అయితే ఈ పదాలు ప్రతి పదము ఆ సూత్రములో ఉన్న ప్రతి పదముని ఒక దళము అని గనక మనం అన్నట్లయితే ఆ ప్రతి పదమునకు కూడా ఒక నిర్దిష్టమైన లక్ష్యం ఉంటుంది. ఇది ఇందుకు ఈ పదము ఉండి తీరాలి అని. అంటే అది లేకపోయినట్టయితే కొన్ని అనిష్ట రూపాలు సిద్ధించే అవకాశం ఉంటుంది. కనుక అనిష్ట రూపాలు సిద్ధించకుండా ఉండటం కోసమని కొన్ని ప్రత్యేకమైన పదములను సూత్రములో ప్రయోగించడం జరుగుతుంది. ఆ జరిగినప్పుడు దాన్ని అది లేకపోతే ఏమిటవుతుంది అనే విషయాన్ని మనం పరిశీలిస్తాం. అంటే ఈ సంపూర్ణ సూత్రములో ప్రతి పదముని మనము టెక్నికల్గా పిలిచే పేరు దళము. ఈ దళముని ఇది లేకపోతే ఏమిటి అంటే, ఇది లేకపోతే కిమ్ అని ఒక ప్రశ్న వేసుకుంటాం మనం. మనకి వృత్తి చూస్తున్నట్టయితే అక్కడ ఈ కిమ్ కిమ్ అనే ప్రశ్నార్థకాలు కనబడతాయి. ఈ ప్రశ్నకు అర్థం ఏంటంటే, ఈ పదము ఈ సూత్రములో కనుక పఠించకపోతే ఏమవుతుంది అలా అడిగి అది లేని సూత్రము ఎలా ఉంటుందో చూసుకోవాలి. అంటే ఆ పదాన్ని తొలగించి సూత్రాన్ని చదివితే ఏ విధంగా ప్రవర్తిస్తో చూస్తే ఒక అనర్థమైన తెలిపేటటువంటి రూపం రావచ్చు, వచ్చి తీరుతుంది, అనిష్టమైన రూపం సిద్ధిస్తుంది. కనుక అలా సిద్ధించకుండా ఉండటానికి ఈ పదము ఉండి తీరవలసిందే అని పైన వేసుకున్న కిమ్ముకి సమాధానంగా మనం చెప్పుకుంటాం. దీన్నే దళ సార్థక్యము అంటారు. మనకి ఈ విషయాన్ని సాధకతమకరణము ఇత్యాది దగ్గర ఈ దళ సార్థక్యాల్ని తమగ్రహణం ఎందుకని, తర్వాత ఇది లేకపోతే తమగ్రహణం లేకపోతే ఏం నష్టం వస్తుందని ఈ విధంగా మనం చర్చించుకుని తెలుసుకోవడం జరిగింది. ఇట్లా సూత్రాన్ని మనము సమగ్రముగా తయారు చేసుకొనుట, అది లక్ష్యమునందు పట్టినదా లేదా చూసుకొనుట, అందులో ఉన్న దళములు లేకపోతే వచ్చేటటువంటి లాభ నష్టములు ఎటువంటి అనిష్ట రూపాలు సిద్ధిస్తున్నాయో తెలుసుకొనుట ద్వారా ఒక సూత్రాన్ని సంపూర్ణముగా అర్థము చేసుకునే సామర్థ్యాన్ని మనం కలిగి ఉంటాము. కనుక ఈ విధముగా సూత్రాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యాలి అని గురువు గారు చాలాసార్లు చెప్పారు. ఆయన చెప్పింది గుర్తున్నది నేను చెప్పాను. స్వస్తి. అలాగే రేపు ఈ మన చివరి 20 నిమిషాల్లో ఎవరు ఏ సూత్రాలు చెప్తారో ఒకసారి అదే చెప్పారు. నాది అయిపోయి నేను చెప్పేశాను. నెక్స్ట్ ఇంకెవరు చెప్తారో చెప్పండి. నెక్స్ట్ సూత్రం మీరు చెప్పండి ప్రభాకర్ రాజు గారు. రేపు చెప్పవలసిందా? అదే రేపు 2, 1, 2 చెప్పండి. ఎంత సూత్రం ఇచ్చినట్టు రేపు ఇప్పుడు ఈ రోజు టైం అయిపోయింది. నేను వేరే చెప్తాను. 2, 1, 2 కొంచెం 2, 1, 6 చెప్తానండి. 2, 1, 6 చిన్న వెతుక్కొని చెప్తే ఎలాగండి? 2, 1, 6 మధ్యలో ఎవరన్నా చెప్పమనండి. 2, 1, 6 నేను చెప్తాను. స్వరాల గురించి ఉన్నది, దాన్ని బట్టి మనకు ఏమొస్తుంది అన్నట్టుగా ఉంది. అది కొంచెం సరిగ్గా చెప్పకపోతే కష్టం. నమస్కారం మహోదయ. నేను 2, 1, 2 చెప్తానండి. నేను అన్నపూర్ణి. నేను చెప్తాను రేపు. అలాగే 2, 1, 6 నాది. 2, 1, 2 రైట్ అండి. జయరామ్. ఓకే.